నా బిడ్డను చంపేసిపోయిండయ్యా. ఇంకేముంది, జగదీష్ గాడు చంపేసిపోయిండయ్యా. మేము లేని టైంలో చూసొచ్చి నా పిల్లని చంపేసి మొత్తం గ్యామ్ అంతా చేసేసి అన్ని కొట్టి నా పిల్లని చంపేసి ఏం తెలియనట్టే బండి కడుకు వచ్చి నా బిడ్డను చంపేసిపోయిండయ్యా. మేము లేని టైంలో చూసిండు. నా బిడ్డ నా కొడుకు లేకుండా చూసి నీవు లేకుండా చూసి అమ్మటే ఇంటికి వచ్చిండు. బిడ్డని బాగా కొట్టిండు, రెక్కలన్నీ తిరిసేసిండు, మొత్తం ఛాతి లోపల పగిలిపోయిందని చెప్పిండు డాక్టర్. లోపల ఛాతి పగిలిందమ్మా, ఛాతి గుండె కొట్టుకోవట్లేదు, అయిపోయింది మీ బిడ్డ అని చెప్పిండు. పిల్ల మీ పోయేసరికి పైదాకా యాంగి లేదు. ఇది బొరుపు అయితే ఎట్టుంది, పరుపు కింద ఎట్టుంది బిడ్డ యాంగ్ మొత్తం లేదు. వాడు మొత్తం అద్దాలని పగలు కొట్టి నా బిడ్డను అట్లా చేసి పిల్లని చంపారు అనుకున్నా, పిల్లని ఆగం చేయాలనుకున్నాడో తెలీదు. మా బిడ్డకి ఏం జరిగిందో కూడా మాకు తెలీదు. వాళ్ళ అజ్జి కొడుకు వాళ్ళ అక్కేమో నా తమ్ముడు పురుగుల మందు తాగిండు నీ బిడ్డ వల్ల అని చెప్పింది. తెల్లారు నా తమ్ముడు సాగు బతుకులో ఉండడని చెప్పింది. అలాంటిది మళ్ళీ ఎంతలోకి నా బిడ్డను చంపడానికి పంపించిందో, అక్క నిన్ననే మాట్లాడినా. వాళ్ళు కాలేజీ పిల్లల వల్ల పరిచయం అయిందంట, నాకు తెలియదు అయ్యా. కాలేజీ పిల్లలు లోపల ముందే పగలగొట్టి కొంచెం సీన్ క్రియేట్ చేసి ఆల్రెడీ కొంచెం పగలగొట్టిండు, దాన్ని దగ్గరికి తెచ్చిండు. వాడు సీన్ ఎట్లా క్రియేట్ చేసిండు అంటే, నేను ఇంట్లో లేను, లైట్ డోర్ ఇట్లా పగలగొట్టి డోర్ చేయబెట్టి ఇట్లా పెట్టిండు, మధ్యలో కొంచెం పగలగొట్టి డోర్ తోని ఇట్లా పెట్టిండు, గడి పెట్టిండు. వాడు సీన్ క్రియేట్ ఏం చేసిండు, నీ చెల్లి డోర్ పెట్టింది, నీ చెల్లి డోర్ ఎట్లా పెట్టింది, నేను ఎట్లా చంపుతా అని వాడేం చేసిండు, డోర్ ఆల్రెడీ పగలగొట్టి లోపల పెట్టి వచ్చేసరికి డోర్ కొట్టి సీన్ క్రియేట్ చేసిండు. నేను డోర్ పలగొట్టిన సీన్ క్రియేట్ చేసి ఆల్రెడీ పలగొట్టి అతకబెట్టినోడు డోర్ లోపల నుంచి పెట్టి సీన్ క్రియేట్ చేసిండు. మా అమ్మతో వచ్చి పగలగొట్టినట్టు సీన్ క్రియేట్ చేసిండు. నాతో పాప ఎప్పుడు ఫ్రీగా ఉంటుందండి. నమస్తే సార్, నాది వారసుగూడ పోయే రూట్ చర్చ్ ఆపోజిట్ నాది గల్లీ. ఆ గల్లీలో ఇక్కడ కిరాణా స్టోర్ ఉంటుంది, అడొక గోదాం ఉంటుంది, కిరాణా స్టోర్ గోదాం. అయితే మా చెల్లి ఒకరిని లవ్ చేసింది. వాడు నేను డైలీ జిమ్కి పోతున్న, జిమ్కి అలవాటు చేసుకున్నాను సార్. జిమ్ అలవాటు చేసుకుంటే నా చెల్లి నేను లేనిది చూసి నేను జిమ్కి పోయినా సార్. నా చెల్లి లేనిది చూసి నా చెల్లిని ఫస్ట్ చంపేసి ఉరేసిండు. నా చెల్లిని ఉరేసి ఫ్రేమ్ క్రియేట్ చేసిండు. నీ కూతురు ఊరేసుకొని చచ్చిపోయిందని సీన్ క్రియేట్ చేసి వాడేం చేసిండు తెలివిగా, నా మీద రావద్దని వాడే పోయి మా అమ్మని తీసుకొచ్చి, జగదీష్ అనే వ్యక్తి లవ్ చేసుకుంటారని తెలుసు మా అమ్మ కూడా, వాడేం చేసిండు మా అమ్మని తీసుకొచ్చి వదిలేసి తలుపు వల్ల కొడితే నా చెల్లి చచ్చిపోయింది. ఫ్రేమ్ క్రియేట్ చేసి పోయిండు, నీ బిడ్డ ఊరేసుకుందని చెప్పి సీన్ క్రియేట్ చేసి వెళ్ళిపోయింది, ఆయన నుంచి తప్పించుకుంది. మీ చెల్లె ఏం చదువుతుంది, వీళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి లవ్ ఉన్నది, ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? ఎన్ని సంవత్సరాల నుంచో మాకు తెలియదు సార్. నాకు మా చెల్లి తెలియకుండా నడిపింది సార్. మా అమ్మకు కూడా తెలుసో లేదో నాకు తెలియదు సార్. నాకేదో అప్పుడే ఏదో చెప్పింది, అమ్మకు ఒకసారి చెప్పిన, అది కూడా జస్టర్డే బ్యాక్. ఎప్పుడంటే మా చెల్లి చచ్చిపోయే ముందు, ఒక రోజు ముందు నాకు చెప్పింది సార్. నేను ఇట్లా చేస్తున్నా, ఒక అబ్బాయిని నేను తప్పు చేసినా అని నా చెల్లి చెప్పింది సార్ నాకు. నా చెల్లి వచ్చేసి విజ్ఞాన్ భారత్ పద్మనాభ నగర్ విజ్ఞాన్ భారతి ఉమెన్స్ కాలేజ్.